న్యూజిలాండ్పై హ్యాట్రిక్ విజయంతో ఇప్పటికే టీ20 సిరీస్ను చేజిక్కించుకున్న భారత్ ఆత్మవిశ్వాసంతో 4వ టీ20కు సిద్ధమైంది. అన్ని ఫార్మాట్లోనూ భారత్కు ఘనమైన రికార్డున్న విశాఖపట్నంలో బుధవారం ఈ మ్యాచ్ జరగనుంది. సిరీస్ సాగే కొద్ది దూకుడు పెంచుతున్న భారత్ బ్యాటర్లను అడ్డుకోవటం కివీస్కు కష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత మ్యాచ్లో 154 పరుగుల లక్ష్యాన్ని కేవలం 10 ఓవర్లనే ఛేదించి ప్రత్యర్థిని బెంబేలెత్తించింది టీమిండియా. మరి 4వ టీ20లో భారత్ బ్యాటర్లకు కివీస్ బౌలర్లు ఏ కళ్ళెం వేయిస్తారో చూడాలి. ఇక బ్యాటింగ్ పిచ్కొస్తే విశాఖ పిచ్ ఎప్పుడు బ్యాటింగ్కు అనుకూలమే. బుధవారం భిన్నంగా ఏమీ ఉండకపోవచ్చు. 200 పైచిలుకు స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. రాత్రి వేళలో మంచు కురిసే అవకాశం ఉండడంతో భారీ లక్ష్యాలు కూడా ఇక్కడ సురక్షితం కాదు. చివరగా 2023లో ఇక్కడ జరిగిన టీ20 ఆస్ట్రేలియా నిర్దేశించిన 209 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. ఇక్కడ వికెట్ నుంచి స్పిన్నర్ల సహకారం అందుతుంది. మంచి ప్రభావం దృష్ట్యా టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ను ఎంచుకునే అవకాశం ఉంది. ఇక సిరీస్లో భారత్ బ్యాటింగ్ భీకరంగా సాగుతున్నప్పటికీ ఓపెనర్ సంజు శాంసన్ మాత్రం పేవల ఫామ్లో కొనసాగుతుండటం జట్టుకు కొంత ఇబ్బందిగా మారింది. టీ20 ప్రపంచ కప్లోనూ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని భావిస్తున్న శాంసన్ సిరీస్లో వరుసగా 10, 6, 0 పరుగులకే వెనుదిరిగాడు. ఏ మ్యాచ్లోనూ కనీసం 2 ఓవర్లు కూడా బ్యాటింగ్ చేయలేదు సంజు. ఈ మ్యాచ్లోనైనా క్రీజ్లో నిలకడ తొక్కుకుంటాడని జట్టు ఆశిస్తుంది. ఇషాన్ కిషన్ పునరాగంలో సత్తా చాటుతున్న నేపథ్యంలో సంజు బ్యాటింగ్లో మార్పు రాకపోతే ప్రపంచ కప్లో ఓపెనింగ్ స్థానాన్ని అతడు కోల్పోవాల్సి వస్తుంది. ఫార్ములేమి నుంచి బయటపడ్డ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాప్ ఆర్డరే చాలా వరకు పని పూర్తి చేస్తుండటంతో మిడిల్ ఆర్డర్కు పెద్దగా పని పడట్లేదు. అయినప్పటికీ హార్దిక్ పాండ్యా, శివం దూబే, రింకు సింగ్ సైతం మంచి ఫామ్లోనే ఉన్నారు. సిరీస్ అవకాశం వచ్చినప్పుడు మెరిశారు. బ్యాటింగ్లో తుది జట్టును మార్చడం సందేహమే. అయితే ఇప్పటికే సిరీస్ సొంతమైన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ ఆడించే అవకాశాన్ని పరిశీలించవచ్చు. అతడిని ఆడించాలంటే అభిషేక్ విశ్రాంతినిచ్చి సంజు శాంసన్ను ఓపెనింగ్లో పంపించాల్సి ఉంటుంది. తొలి 2 మ్యాచ్ల్లో ఇబ్బంది పడ్డ బౌలింగ్ విభాగం 3వ టీ20లో అదరగొట్టింది. బూమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే గాక 3 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అతన్ని ఈ మ్యాచ్లోనూ ఆడించే అవకాశం ఉంది. హర్షిత్ రాణా అతడితో పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. గత మ్యాచ్లో అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రవి బిష్ణయ్, కుల్దీప్ కలిసి స్పిన్ దాటికి కొనసాగించవచ్చు. న్యూజిలాండ్తో జరుగుతున్న టీ20 సిరీస్లో అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. తొలి మ్యాచ్లోనే 35 బంతుల్లో 84 పరుగులు చేసిన ఈ కుర్రాడు రెండో మ్యాచ్లో మాత్రం డక్అవుట్ అయ్యాడు. 3వ టీ20లో 20 బంతుల్లోనే 60 రన్స్ చేసి భారత్ను భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలోనే అభిషేక్ ఆటతీరు గురించి న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ జాకబ్ ఓరమ్ మాట్లాడుతూ అభిషేక్ బ్యాటింగ్తో తమ బౌలర్లు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారని ఓరమ్ పేర్కొన్నాడు. దీంతో అతన్ని అవుట్ చేయడం కోసం తమ ప్రణాళికలను అమలు చేయడం చాలా కష్టమవుతుందన్నాడు. అభిషేక్ అవుట్ చేయడం చాలా కష్టం. అతడి స్ట్రైక్ రేట్ చాలా గొప్పగా ఉంది. అభిషేక్ ఆటలో బలహీనతను గుర్తించడం కష్టం. అతను దూకుడుగా ఆటతో మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం. క్రికెట్లో అనుకున్న ప్లాన్ను సరిగ్గా అమలు చేయడం కష్టమైన విషయం. అది బ్యాటింగ్లోనైనా బౌలింగ్లోనైనా. బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్నప్పుడు ప్రణాళికలను గుర్తించుకుని వాటిని అమలు చేయడానికి బౌలర్లు ప్రశాంతంగా ఉండాలి. ఈ సిరీస్లో ఎదురయ్యే అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచ కప్లో మెరుగైన ప్రదర్శన ఇస్తాం అని జాకబ్ ఓరమ్ తెలిపాడు. న్యూజిలాండ్తో 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 3-0తో కైవసం చేసుకుంది.